హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ ఛానల్. మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఈ రీసెంట్ డేస్లో క్యాన్సర్ నుంచి బాధపడుతూనే ఉంటున్నారు. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వస్తే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆంకాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు స్వప్న జిల్లా గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నాను మేడం. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అసలు క్యాన్సర్ ముందుగానే పసిగట్టవచ్చు అంటారా? క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే యాక్చువల్లీ చాలా రకాల కారణాలు ఉంటాయి. కానీ కొన్ని కారణాలు ఏవైతే ఎక్కువ క్యాన్సర్స్కి దారితీస్తాయంటే ముఖ్యంగా పొగాకు రిలేటెడ్ ఉత్పత్తులు, అంటే బీడీ కానీ, సిగరెట్ కానీ, గుట్కా, సాగర్, పాన్ పరాగ్, ఇలా ఏ ఫామ్లోనైనా పొగాకు ఉత్పత్తిని వాళ్ళు తీసుకున్నప్పుడు బాడీలో ఏ పార్ట్కైనా క్యాన్సర్ వచ్చే రిస్క్ని ఈ పొగాకు ఉత్పత్తులు అనేవి ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే. సో అంటే మనం పొగాకు ఉత్పత్తులు తీసుకునే వాళ్ళని పొగాకు ఉత్పత్తులు తీసుకునే వాళ్ళని కంపేర్ చేసినట్టయితే ఈ తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ప్రాబబిలిటీ ఉంటుంది. 60 నుంచి 70% క్యాన్సర్లన్నీ ఈ హ్యాబిట్ రిలేటెడ్. సో పొగాకు కాకుండా అదర్ హ్యాబిట్స్ వేటి వల్ల క్యాన్సర్ వస్తుందంటే ఆల్కహాల్, ఓకే, మందు తాగడం వల్ల, అంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల లివర్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అలా వస్తాయి. సో ఇవి కాకుండా చూసుకున్నట్టయితే కొన్ని వైరసెస్ వల్ల, ఓకే, వైరస్ ఇప్పుడు లైక్ కరోనా వైరస్ లాగా ఇక్కడ క్యాన్సర్స్కి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఉంటుందన్నమాట. హెచ్పివి వైరస్ రీసెంట్గా మీరు చూసేస్తే మనకి ఇండియన్ గవర్నమెంట్ హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా. సో హెచ్పివి వైరస్ వల్ల మనకు సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటారనమాట. అది కాకుండా వెజైనా, వల్వా, యానల్ క్యాన్సర్స్, మగవాళ్ళలో అయితే పెనైల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా ఈ హెచ్పివి వైరస్ వల్ల వస్తాయి. ఓరోఫెరెంజల్ క్యాన్సర్స్ కూడా. ఓకే. సో ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అనమాట. సో దీనికోసం మనము వైరస్ యొక్క వ్యాక్సిన్ వేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ క్యాన్సర్స్ అన్నిటినీ ప్రివెంట్ చేయగలుగుతాం, హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ అన్నిటినీ. ఓకే. ఇది కాకుండా బ్యాక్టీరియా, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అని ఉంటుంది, మెయిన్గా గ్యాస్ట్రిక్, స్టమక్ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. ఇంకా కొన్ని ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఉంటుంది, నేసోఫెరెంజల్ క్యాన్సర్స్, ముక్కు వెనక భాగంలో క్యాన్సర్స్ అని వస్తుంది. ఓకే. ఇవి కాకుండా చాలామంది అడిగే క్వశ్చన్, మా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు, నాకు వచ్చింది ఏంటి మేడం అని. కానీ 70 to 80%, 90% ఆఫ్ ద క్యాన్సర్స్ అన్నీ కూడా హ్యాబిట్ రిలేటెడ్, ఈ వైరస్ బ్యాక్టీరియా రిలేటెడ్ వల్లనే. సో 5 to 10% క్యాన్సర్సే ఫెమిలియల్ అంటే వారసత్వంగా మదర్కి ఉంటే వాళ్ళ డాటర్కి జెనెటిక్ పరంగా వచ్చేవన్నమాట. అవి చూసుకున్నట్టయితే రొమ్ము క్యాన్సర్, ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్. ఇవి కాకుండా పెద్ద పేగు క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్ అంటారు, అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటే గర్భసంచి క్యాన్సర్. అంటే జెనెటిక్ పరంగా వస్తాయన్నారు కాబట్టి ఒకరికి ఈ క్యాన్సర్ ఉంటే వీళ్ళకి కూడా అదే క్యాన్సర్ రావాలని ఉందా మ్యామ్? అంటే మ్యూటేషన్ బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు BRCA1, BRCA2 మ్యూటేషన్స్ ఉంటాయన్నమాట. దాంట్లో 3-4 క్యాన్సర్స్ ఉంటాయన్నమాట. సో అదైనా వాళ్ళకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, మ్యూటేషన్ వల్ల, BRCA1 మ్యూటేషన్ వల్ల వచ్చిందంటే నెక్స్ట్ వాళ్ళ కూతురు కానీ ఫ్యామిలీలో ఇమీడియట్ రిలేటివ్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం. కానీ ఈ ఫెమిలియల్లో వచ్చే క్యాన్సర్స్ ఓన్లీ 5 to 10%. సో రిమైనింగ్ అన్నీ కూడా స్పొరాడిక్, హ్యాబిట్ రిలేటెడ్ ఆర్ స్పొరాడిక్. అంటే ప్రతి ఒక్కరు మనం ప్రతిరోజు బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఆర్ సంథింగ్ ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. స్పొరాడిక్ అంటే స్పొరాడిక్ అంటే ఈ జెనెటిక్ ఏం లేదు, వాళ్ళకి హ్యాబిట్ కూడా ఏం లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఆర్ మన బాడీలో కంటిన్యూస్గా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మోస్ట్లీ ఇది చిన్నపిల్లల్లో అట్లేం, చిన్నపిల్లల్లో కొంతవరకు వస్తుంది, ఎవరిలోనైనా. కొంతమందికి ఏ హ్యాబిట్ లేకున్నా కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. చూడండి, ఫ్యామిలీలో హిస్టరీ ఉండదు, హ్యాబిట్ రిలేటెడ్ ఉండదు. అంటే మన బాడీలో లైక్ ఎనీ ఇంజన్, బాడీ ఒక హ్యూమన్ బాడీ ఒక ఇంజిన్ అనుకుంటే ఎప్పుడైతే సమ్ డ్యామేజెస్ జరుగుతూనే ఉంటాయి, డిఎన్ఏలో ఆల్టరేషన్స్ జరుగుతుంటాయి. ఎప్పుడైతే మన రిపేర్ వ్యవస్థ కరెక్ట్గా ఉందనుకోండి, ఆ ఆల్టరేషన్ జరిగినప్పుడు ఆ రిపేర్ని కరెక్ట్ చేస్తుంది, అప్పుడు మనకు నార్మల్ సెల్సే ప్రొడ్యూస్ అవుతాయి. అలా కాకుండా ఆ రిపేర్ అనేది ఎప్పుడైతే ఆల్టర్ ఆర్ మ్యుటేషన్ అంటాం సైన్స్లో అయితే, ఆ మ్యుటేషన్ని రిపేర్ చేయలేదనుకోండి మన బాడీ వ్యవస్థ అనేది, అప్పుడు అది అబ్నార్మల్ సెల్గా తయారవుతుంది. ఈ అబ్నార్మల్ సెల్ గ్రో అయ్యి క్యాన్సర్ అనమాట. ఓకే. సో అన్కంట్రోల్డ్, అన్రెగ్యులేటెడ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్ని క్యాన్సర్ అనమాట, క్యాన్సర్ దారితీస్తుంది. అంటే కొన్నిటికి ఏం కాజ్ ఉండదు, కాజ్ లేకుండా స్పొరాడిక్గా వచ్చేస్తాయి కొన్ని. ఇంకా వాటిని మనం ఎలాగో ఏం చేయలేము.
కానీ ఏవైతే హ్యాబిట్ రిలేటెడ్ ఉన్నాయో లేదా వైరస్ రిలేటెడ్ ఉన్నాయో బ్యాక్టీరియల్ రిలేటెడ్ ఉన్నాయో అట్లీస్ట్ వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. హెచ్పివి వ్యాక్సినేషన్ వల్ల. హ్యాబిట్ రిలేటెడ్ని అసలు హ్యాబిట్కి అలవాటు పడకపోవడం, ఒకవేళ అలవాటు పడినా తెలిసిన తర్వాత దాన్ని ఇంకా ఆపేసేయడం. అవును. అంటే మ్యామ్ ఇప్పుడు చాలా వరకు ఏమనుకుంటారంటే స్మోకింగ్ చేయడం వల్లే వస్తుందా లేదంటే పీల్చడం వల్ల కూడా వస్తుంది అంటూ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా స్మోకింగ్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని సెకండరీ అంటారనమాట. పీల్చడం, ఇప్పుడు హస్బెండ్ స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి, ఇంట్లో ఉన్న పిల్లలు కానీ లేదా వైఫ్ కానీ ఎవరైతే దానికి ఎక్స్పోజ్ అవుతారో ఆ పొగ, ఆ ధూమపానంకి పొగకి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు కూడా ఇన్హేల్ చేస్తారు కాబట్టి ఆ పార్టికల్స్ని, వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది అనమాట. ఓకే. సో అందుకే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే లైక్ బస్ స్టాప్స్లో కానీ పబ్లిక్ ఏరియాస్లో కానీ స్మోకింగ్ని అవాయిడ్ చేయమంటాడు. వాడు తాగడం వాడి తప్పు, వాడి కర్మ. కానీ మనం ఏం చేయకుండా వాడి వల్ల మనం ఎఫెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ అనెతిక్. సో అందుకోసం ప్రైవేట్ ప్లేసెస్లో స్మోకింగ్ అవన్నీ కూడా పబ్లిక్ ప్లేసెస్లో అవాయిడ్ చేయమంటారు అనమాట. ఎందుకంటే పీల్చడం వల్ల కూడా వస్తుంది కాబట్టి. ఓకే. అసలు మనకి క్యాన్సర్ ఉందేమో అని డౌట్ వచ్చినప్పుడు ముందుగానే ఎలాంటి స్క్రీన్ టెస్ట్ చేయించుకోవాలంటారు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీనింగ్ టెస్ట్ కంటే కూడా వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అని తెలుసుకోవాలి మనకు. అంటే హ్యూమన్ బాడీలో ఏ పార్ట్కైనా క్యాన్సర్ రావచ్చు ఎక్సెప్ట్ నెయిల్స్ అండ్ హెయిర్. ఓకే. సో ఫ్రమ్ ఐ టు లెగ్, టోస్, ఫింగర్స్, ఎనీవేర్ క్యాన్సర్ కెన్ అక్కర్. ఓకే. సో అందుకోసమే ఒక 8 సిమ్టమ్స్ ఉంటాయి వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అని అనమాట. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ ఆర్ వెయిట్ లాస్. ఓకే అంటే మనం డైటింగ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వడం అదొకటి, లేదా తినకపోవడం వెయిట్ లాస్ వితౌట్ కాజ్. మనకి అసలు మనం బాగానే తింటున్నాము, సపరేట్గా ఏం డైట్ ప్లాన్ అట్లా ఏం చేయట్లేదు, ఫుల్ ఎక్సర్సైజ్ అట్లా ఏం చేయట్లేదు, నార్మల్ రొటీన్లోనే ఉన్నాము, కానీ మనకు తెలియకుండానే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉందంటే సమ్ అబ్నార్మల్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ అనమాట. అదొకటి. తర్వాత యూజువల్గా ఫీవర్ వస్తే వైరల్ బ్యాక్టీరియల్ అనుకోండి, యాంటీబయాటికో తర్వాత లేదా మెడికేషన్ వాడినప్పుడు తగ్గిపోతుంది. కానీ కొన్ని కేసెస్లో కంటిన్యూస్గా మనం యాంటీబయాటిక్స్ వాడిన లింఫోమాస్ అంటారు, యూజువల్గా లింఫోమాస్లో ఈ ఫీవర్స్ ఉంటాయి అన్నమాట, హాజ్కిన్స్ లింఫోమాస్. సో అలా అన్ని రకాల టెస్ట్లు చేసాము, అన్ని రకాల యాంటీబయాటిక్స్ వాటెవర్ నెసెసరీ యాంటీబయాటిక్స్ అన్నీ వాడాము, బట్ స్టిల్ ఇంకా ఫీవర్ పర్సిస్టెంట్ అవుతుంది అంటే దెన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ ఈజ్ దెర్ ఎనీ క్యాన్సర్. మీరు చెప్పినట్టు ఫీవర్ అనగానే అమ్మో మాకు క్యాన్సర్ ఏమో అనుకుంటారు. ఇప్పుడు ఫీవర్ ఎంత వరకు కంట్రోల్లో ఉండొచ్చు అంటే అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఫీవర్ అనగానే మళ్ళీ అన్ఎక్స్ప్లెయిన్ ఫీవర్ కాకుండా ట్యూబర్క్లోసిస్, టీబీ కూడా ఉంటుంది, రోజు ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంది. అందుకోసమే ఫస్ట్ ఫీవర్ అన్నప్పుడు నార్మల్ ఇన్ఫెక్షన్స్ని చూసుకోవాలి, బ్యాక్టీరియా ఆర్ యాంటీబయాటిక్. ఇప్పుడు టైఫాయిడ్ కానీ లేదా వైరల్ ఫీవర్ కానీ ఒక 1 వీక్ వారంలో తగ్గిపోతాయి. అలా కాకుండా ఇంకా వస్తుంది అనుకుంటే అప్పుడు టీబీ టెస్ట్ చేస్తారు. టీబీ కూడా నెగిటివ్ వచ్చింది, నెల రోజుల నుంచి ఇంకా ఫీవర్ తగ్గట్లేదంటే యూ షుడ్ థింక్ డాక్టర్ షుడ్ థింక్ దట్ సమ్ పెథాలజీ, పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు. అట్లాంటప్పుడు పెట్ సిటీ చేసుకొని ఎక్కడైనా లింఫ్ నోడ్స్ ఉన్నాయా, ఎక్కడైనా లింఫ్ గ్రంథులు ఉంటే వాటి నుంచి బయాప్సీ చేయడం అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఇంకెలాంటి సిమ్టమ్స్ ఇవి కాకుండా ఇప్పుడు ఈ 2 చెప్పుకున్నాను, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ లేకుండా అబ్నార్మల్ బ్లీడింగ్ పర్ వెజైనా. మామూలుగా ఆడవాళ్ళలో మెన్స్ట్రుయేషన్ వన్స్ ఇన్ 28 డేస్కి అలా వస్తుంది అనమాట. వన్స్ ఇన్ 28 డేస్ ఆర్ 30 డేస్ ఆర్ సమ్ పీపుల్ కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి అప్ టు 1 వీక్ అంటే 21 డేస్ నుంచి 35 డేస్ వరకు కూడా నార్మల్ ఫిజియలాజికల్ అంటారు. అలా కాకుండా ఇంటర్మెన్స్ట్రువల్, ఓకే, అంటే కంటిన్యూస్గా 10-15 రోజులకి రావడము, ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడము, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, లేదు ముట్లు ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్, 1 year ముట్లు ఆగిపోవడం అంటే మెనోపాస్ అంటారు, దాని తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం కొత్తగా, ఇలాంటి ఇండికేషన్ ఇట్స్ అబ్నార్మల్ బ్లీడింగ్. నార్మల్ కాకుండా అబ్నార్మల్గా వచ్చే దీన్ని కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఉంది అనేది సస్పెక్ట్ చేసి తగిన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలానే కాకుండా అబ్నార్మల్ బ్లీడింగ్ పర్ రెక్టమ్, అంటే మోషన్లో మామూలుగా పైల్స్ ఉంటే బ్లడ్ పడుతుంది, కానీ సమ్టైమ్స్ ఎవరికైతే ఈ పైల్స్ ఏం లేవు, మోషన్ ఫ్రీగా రాకపోవడము, లేదా ఒకేసారి వచ్చినప్పుడు చిన్నగా కొద్దిగా పాస్ అవ్వడం, ఎందుకంటే ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ గడ్డతో బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఫ్రీగా రాదు, వాళ్ళకి కొద్దిగా చాలాసార్లు వెళ్ళాల్సి వస్తుంది, లేదా మోషన్లో బ్లడ్ పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనము పేగు క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ అనేది సస్పెక్ట్ చేసి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత అబ్నార్మల్ లంప్ ఆర్ పెయిన్లెస్ లంప్స్ ఆర్ స్వెల్లింగ్స్ ఇన్ ద బాడీ,
అంటే ఇప్పుడు బ్రెస్ట్లో ఉందనుకోండి, నొప్పి లేని గడ్డలు యూజువల్గా మనం టెన్షన్ పడాలి. నొప్పి ఉన్న గడ్డలు అయితే ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ అనుకోవాలి. నొప్పి లేనివైతే భయపడాలి బేసిక్గా. ఎందుకంటే ఈ స్టార్ట్ అయ్యేటప్పుడు నొప్పి లేకుండా ఉంటాయి క్యాన్సర్ గడ్డలు. స్టార్ట్ అయ్యి ఇంకా స్టేజెస్ పెరుగుతున్నప్పుడు అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది. లేదా ఇన్ఫెక్షన్ గడ్డలు, లేదా గట్టిగా ఏదో తగిలింది, యాబ్సెస్ ఫామ్ అయింది, చీమ్ ఫామ్ అయిందంటే అప్పుడు నొప్పి ఉంటుంది మనకి ఎర్లీ స్టేజెస్. ఓకే. సో క్యాన్సరస్ గడ్డలు ఎర్లీ స్టేజెస్లో పెయిన్లెస్. అందుకే బ్రెస్ట్లో ఏమైనా పెయిన్లెస్ లంప్స్, అఫ్కోర్స్ ఫైబ్రాయిడినోమాస్ ఉంటాయి కానీ అవి మీకు జనరల్ పీపుల్కి తెలియదు. సో పెయిన్లెస్ లంప్స్ ఉన్నాయంటే ఇట్స్ బెటర్ టు గో టు డాక్టర్ అండ్ గెట్ ఇట్ చెక్డ్. అది నార్మలా లేదంటే క్యాన్సరస్ అనేది చూసుకుంటే. ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే మొదటి స్టేజ్లో మనం కనిపెట్టగలిగితే క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో పెయిన్లెస్ లంప్ ఆర్ స్వెల్లింగ్. అలా కాకుండా నాన్ హీలింగ్ అల్సర్. ఇప్పుడు మనకి ఏదైనా పుండు ఫామ్ అయిందనుకోండి, యూజువల్గా 1 వీక్ మ్యాక్సిమం 2 వారాల్లో అది తగ్గిపోవాలి. 2 వారాల తర్వాత కూడా తగ్గకుండా ఇంకా పుండు పెరుగుతుంది అంటే షుడ్ బి నాలుక పైన పుండు. చాలామంది ఇప్పుడు గుట్కా తినే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఉట్టి నొప్పి, ఉట్టి గడ్డ అనుకున్నా మేడం, ఉట్టి పుండు అనుకున్నా మేడం అంటారనమాట. సో అలా కాకుండా ఏవైనా 2 వారాల తర్వాత కూడా మీకు హీల్ అవ్వట్లేదు అల్సర్స్ అంటే మాత్రం డెఫినెట్గా చూపించుకోవాల్సి ఉంటుంది అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.